Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramna. ఈ వీడియోలో రీసెంట్గా మార్చి 12th ఏపీ గవర్నమెంట్ పాలీసెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ చదువుతూ ఉన్నవాళ్ళు కానీ 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ పాలిటెక్నిక్ డిప్లొమా చేయడానికి ఈ పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయవలసి ఉంటుంది. ఈ పాలీసెట్ 2025కి కావలసినటువంటి ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఇంపార్టెంట్ డేట్స్, స్టడీ స్ట్రాటజీ, కెరీర్ ఆపర్చునిటీస్ వంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియో చూసి ఇన్ఫర్మేషన్ని అక్వైర్ చేసుకోండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఏపీ పాలీసెట్ 2025 ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని పాలిటెక్నిక్ కాలేజెస్లలో అడ్మిషన్ తీసుకోవడానికి ఈ 2025 పాలీసెట్ని క్రాక్ చేయవలసి ఉంటుంది. ఎలిజిబిలిటీ చెక్ చేస్తే ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా పర్సూయింగ్ చేస్తున్న స్టూడెంట్స్ అప్లై చేయవచ్చు. ఏజ్ లిమిట్ చెక్ చేస్తే దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ పాలీసెట్. 2024 లాస్ట్ ఇయర్ టోటల్ 80,228 సీట్స్కి 44% సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ 88 ఉన్నాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ 191 కాలేజెస్ ఉన్నాయి. టోటల్గా 260+ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేటువంటివి 3 years డిప్లొమా ప్రొవైడ్ చేస్తారు. పాలీసెట్ AP.nic.in వెబ్సైట్లోకి వెళితే వెబ్సైట్ ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే త్రూ ఫోన్ నెంబర్ ఆర్ త్రూ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ 2 పాసిబిలిటీస్ ద్వారా చేసుకోవచ్చు. మార్చి 12th అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ జరిగింది. మార్చి 12th నుంచి ఏప్రిల్ 15th వరకు అప్లికేషన్స్ అనేటువంటివి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి. ఏప్రిల్ 30th ఎగ్జామ్ ఉంటుంది. 2 hours 11 AM నుంచి 1 PM వరకు ఉంటుంది. ఇచ్చినటువంటి డెడ్ లైన్లోనే అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేసుకోవాలి. ఎగ్జామ్ స్ట్రక్చర్ చెక్ చేస్తే 10th క్లాస్ సిలబస్ అయినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెక్షన్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్లో 50 క్వశ్చన్స్, ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఆఫ్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. OMR సీట్ ప్రొవైడ్ చేస్తారు. పేపర్ పెన్ మోడల్లో ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. టోటల్ 120 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 2 hours డ్యూరేషన్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మ్యాథ్స్ అనేటువంటిది హైయెస్ట్ వెయిటేజ్ అనేటువంటిది తీసుకుంటారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి మోడల్ క్వశ్చన్ చెక్ చేస్తే 6th A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్. 6th A గ్రూప్ మూలకాలు ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండింటిలో ఆప్షన్స్ ఇస్తారు. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది స్ట్రక్చర్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి పాలీసెట్ AP.nic.in క్లిక్ చేసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లికేషన్లో సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫీ సబ్మిట్ చేసిన తర్వాత టోటల్ అప్లికేషన్ సబ్మిట్ చేసి
మీరు డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్కి 7 days బిఫోర్ హాల్ టికెట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ ఫీ చెక్ చేస్తే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్కి 400 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేటువంటిది పెట్టడం జరిగింది. 120 మార్క్స్కి 30 మార్క్స్ తెచ్చుకోగలిగితే వాళ్ళను పాలిసెట్లో పాస్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. హైయెస్ట్ మార్క్స్ను బేస్ చేసుకొని సీట్లు అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్యూషన్ ఫీ చెక్ చేస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లలో నియర్లీ 5,000 ఫీ ఉంటుంది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లలో 25K ఫీ ఉంటుంది. కంపేర్ టు బీటెక్ పాలిటెక్నిక్ ట్యూషన్ ఫీస్ ఆర్ వెరీ లో. మార్చ్ 17th నుంచి ఎగ్జామ్ జరిగి ఏప్రిల్ 1st ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. తర్వాత 30 days టైం ఉంటుంది. వీటిలో 10th క్లాస్ సిలబస్ అయినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి కాన్సెప్ట్ లెవెల్స్ని చెక్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేసుకొని మార్క్ టెస్ట్ అనేటువంటివి ఫాలో చేసుకుంటే ఈజీగా ఈ పాలిసెట్ 2025ని మంచి మార్క్స్తో క్రాక్ చేయగలరు. ఈ 30 daysలో 10 days కాన్సెప్ట్ చూడండి, రిమైనింగ్ 10 days మార్క్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. మార్క్ టెస్ట్లలో క్రిటికల్ టాపిక్స్ ఏవైనా ఫేస్ చేసి ఉంటే రిమైనింగ్ 10 days రివైజ్ చేసుకొని ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఈ 30 days ప్లాన్ ఫాలో చేసుకోండి. ఈజీగా పాలిసెట్ని మంచి స్కోర్తో, టాప్ స్కోర్తో ఫినిష్ చేయగలరు. ఈ పాలిసెట్ 3 years డిప్లొమా చేసిన వాళ్ళకి ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ఇంజనీరింగ్ సెక్టార్స్ అయినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, పవర్, ఐటీ రిలేటెడ్ మీద జాబ్స్ ఉంటాయి. జూనియర్ రోల్స్ అయినటువంటి ఇంజనీర్, టెక్నీషియన్ రోల్స్ ఉంటాయి. ఫర్దర్ ఎడ్యుకేషన్ తర్వాత 2 years ఐఐటి చేసి బీటెక్ మీరు కన్వర్ట్ కావాలి అని అంటే ఈసీఈ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిపోయి బీటెక్ కన్వర్ట్ అవ్వవచ్చు. సో ఈ విధంగా పాలిసెట్ ద్వారా డిప్లొమా చేసిన వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉంటాయి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్లలో. సో స్ట్రాటజీగా ఇచ్చినటువంటి 30 days ప్లాన్ చేసుకొని విత్ ఇన్ ద డెడ్ లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసుకొని పాలిసెట్ 2025కి అప్లై చేసుకొని క్రాక్ చేసుకోండి. కొందరు స్టూడెంట్స్ మేము ఐఐటికి వెళ్తాం సార్, ఇంటర్మీడియట్ చేసుకుంటాం సార్, నీట్ ప్రిపేర్ అవుతాము, మేము పాలిసెట్ అనేటువంటిది రావడం లేదు అని అప్లికేషన్స్ అనేటువంటిది సబ్మిట్ చేసుకోరు మ్యాక్సిమం స్టూడెంట్స్. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్స్ రాశారు థియరీ పార్ట్, అలాగే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అని చెక్ చేసుకోవడానికి పాలిసెట్ అప్లై చేయండి. మీరు ఐఐటీనే చేరండి, ఇంటర్మీడియట్ చేరండి, నీట్ చేరండి, కానీ పాలిసెట్ అనేది అప్లై చేయండి. మీకు ఏప్రిల్ మంత్ అంతా కూడా ఫ్రీగా 30 days ఉంటారు. ఆ 30 days కాంపిటిటివ్ లెవెల్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి 10th క్లాస్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ఏ విధంగా ఇస్తారు, గవర్నమెంట్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఈ 2025 పాలిసెట్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, టాప్ 10లో ర్యాంక్ వస్తే మీరు చేరవద్దు, కానీ సివిలో మీరు పెట్టుకోవడానికి ఒక క్రెడెన్షియల్ లాగా యూజ్ అవుతుంది. అంటే మీ 10th క్లాస్ క్యాలిబర్ ఎంత ఉంది అనేటువంటిది చెక్ చేసుకోవడానికి సమ్మర్ టైం
10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికి కానీ ఈ 30 డేస్ వేస్ట్ చేయకోకుండా ఒక రివిజన్ చేసుకున్న విధంగా కాంపిటేటివ్ మోడ్లో ప్లస్ అవుతుంది. సో మీరు అప్లై చేసుకొని మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. ఎవరైతే ఈ పాలీసెట్ ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ పినాకిల్ ట్యూషన్స్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ చెబుతూ మీరు అనుకున్నట్లు మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను. ఈ పాయింట్ మీద మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.